నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పటాన్చెరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల 60 ఏళ్ల దీర్ఘకాల ఆకాంక్షను, అమరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. సోనియా ఇచ్చిన తెలంగాణ నేడు అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో పటాన్చెరు మార్కెట్ యార్డ్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని ఏపూరి శివానందం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాదాస్ రాజశేఖర్, కమిటీ డైరెక్టర్లు సతీష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్, హమీద్, ఇమ్రాన్, సందీప్, బాలరాజ్, టాప్ప ప్రభు, ఆదిత్యరెడ్డి, మాజీ ఎంపీటీసీ దేవదానం, జయమ్మ, డప్పు జాయతితో పాటు రైతులు, నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పటాన్చెరు మార్కెట్ కమిటీలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున రైతు సోదరులు మరియు మా పాలకవర్గం మరియు ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరి ద్వారా కూడా ఇలా జెండావిష్కరణ చేసి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య పాత్ర పోషించిన అమరవీరులందరికీ కూడా మా యొక్క వందనాన్ని తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రావడానికి ముఖ్య కారణం మా యొక్క తల్లి సోనియా గాంధీ సల్వే అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఎంతో త్యాగాలు చేసిన దాన్ని గుర్తించి సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ డిక్లేర్ చేయడం జరిగింది. ఇలా తెలంగాణ రావడం వల్ల మన తెలంగాణ ప్రజానీకానికి కూడా అంత మంచి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇది దృష్టిలో ఉంచుకొని మా యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇలా తెలంగాణ పెద్ద ఎత్తున ఉవ్వెత్తున పైకి ఎదగడానికి ఆయన సాయశక్తుల కృషి చేస్తున్నందుకు మా పటాన్చెరు కాంగ్రెస్ పక్షాన ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పటాన్చెరులో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపానికి ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గోడె మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు బెట్టి కుమార్ యాదవ్, తొంట అంజయ్య పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడారు. అనంతరం ఉద్యమకారులను గోడె మహిపాల్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధనకు అమరవీరుల త్యాగాలు మరవలేనివని పేర్కొన్నారు. అనంతరం స్థానిక అంబేద్కర్ కూడలిలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే పురస్కరించుకొని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ, కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుడే నాయకత్వం వహిస్తే అభివృద్ధి ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ వాసులకు పరిపాలన రాదు, తెలంగాణ లీడర్లకు పరిపాలించే అర్హత లేదు. పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఇంద్రేశం మున్సిపాలిటీ చైర్పర్సన్ ప్రమీళ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర బండ వీకర్ సెక్షన్ కాలనీలో నిర్మించిన ఇందిరం ఇళ్లను ఆదివారం ఆమె ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రారంభోత్సవంలో స్థానిక కౌన్సిలర్లు అంతిరెడ్డి, మన్నే లక్ష్మి, రమేష్ నాయక్, చేమదార్ రమేష్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కౌన్సిలర్ అంతిరెడ్డి మాట్లాడుతూ రామేశ్వరం బండ పరిధిలో ఇప్పటికే 64 ఇందిరం ఇళ్లను ప్రారంభించినట్టు తెలిపారు. అర్హులైన మరిన్ని లబ్ధిదారులకు త్వరలోనే ఇందిరం ఇళ్ల మంజూరు ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇందిరం గృహ నిర్మాణ పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు శాశ్వత నివాస వసతి కల్పించడంతో పాటు వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ సొసైటీ అడ్మినిస్ట్రేషన్ అధికారి రేణుక, మున్సిపల్ అధికారులు, నాయకులు, దుర్గారెడ్డి, మాజీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్త ఇళ్ల ప్రారంభంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం నెలకొంది. ప్రభుత్వం తమకు సొంత ఇంటి కలను నెరవేర్చిందంటూ వారు హర్షం వ్యక్తం చేశారు. సార్ అందరికీ పెద్దలకు, చిన్నలకు కాంగ్రెస్ నుంచి ఇల్లు వచ్చిన ఇందిరమ్మ ఇల్లు గురించి నేను కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా ఉన్నా సార్. మీ పేరు? నేరు నాయక్. గ్రామంలో మన ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయిన 24 ఇండ్లు శాంక్షన్ అయితే 16 ఇండ్లు ఇప్పుడు ఆల్రెడీ ఇళ్ళల్లో కూడా పోతున్నారు. కాబట్టి ఇంకా కూడా సెకండ్ ఫేజ్లో కూడా ఇంకొక 12-13 ఇండ్లు కూడా శాంక్షన్ అయితే అయ్యేది ఉన్నది. ఇంకా పాత దాంట్లో కూడా కట్టే వాళ్ళు కడుతున్నారు. కాబట్టి మరి ఇంకా ఎన్ని ఉన్నా కానీ గవర్నమెంట్ ఇస్తే కూడా కట్టుకుంటామని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి
మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు వాళ్ళకు కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి మరి అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం మున్సిపల్ నుంచి కూడా మనం. ఎందుకంటే 6 గ్రామ పంచాయతీలు ఒక మున్సిపల్ చేశారు కాబట్టి అన్ని గ్రామ పంచాయతీలు కూడా కలిసి కూడా ఒక మున్సిపల్ అయింది కాబట్టి అన్ని గ్రామ పంచాయతీలను కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా మన ఎమ్మెల్యే గారిని మా వెనక అండదండలతో ఉన్నాడు కాబట్టి ఆయన తోటి మేము ఎంతో డెవలప్మెంట్ చేసుకోవాలి కొద్దిగా. ఎందుకంటే పనసు లేదు కాబట్టి దాని దిక్కేలే మేము ఆగినాం కాబట్టి మరి ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి కూడా కోరుతున్నాం. ఆత్మగౌరవ పోరాట ఫలితంగా సాధించుకున్న మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములమేనని శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ అన్నారు. శేర్లింగంపల్లి డివిజన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు సుభాష్ చంద్ర రెడ్డితో కలిసి శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని, ప్రజాపాలన ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని అన్నారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహకారంతో శేర్లింగంపల్లి డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, తెలంగాణ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్యామల మహేందర్ రెడ్డి, పీఈటీ కేశవరెడ్డి, వీరేశం, లక్ష్మి, ఉదయ్ కుమారి, తరుణ, సీనియర్ నాయకులు కొండలరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गावे तव जय गाथा. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏఎస్ఐ సాగర్, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఆదర్శ్, మండల్స్ వ్యవసాయ కార్యాలయం వద్ద వ్యవసాయ విస్తరణాధికారి అలీ మజీద్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి అండ్ ఇన్ఛార్జ్ మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్, గ్రామ పంచాయతీ ఈవో కృష్ణ, ఉపాధి ఫీల్డ్ మండల అధ్యక్షుడు బోయన్ రాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెల్దుర్తి మండల ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి, రాష్ట్ర ప్రగతి కోసం సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని వెల్దుర్తికి నూతనంగా ఛార్జ్ తీసుకున్న తహసీల్దార్ విజయలక్ష్మి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. మండలంలోని ప్రజలు రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేలా చర్యలు చేపడతామని, రైతులు పంటలను విక్రయించడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఉద్యోగి తన వంతు బాధ్యత నిర్వర్తించాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, కార్యాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. నేను నిన్ననే ఇక్కడ వెల్దుర్తి మండల తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టాను. గతంలో నేను తూప్రాన్ మండలంలో తహసీల్దార్గా చేసి తర్వాత సంవత్సరం పాటు ఆర్డీఎఫ్ నర్సాపూర్లో డిఏఓగా విధులు నిర్వహించాను. బదిలీ పైన నేను ఇక్కడ నిన్న జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు మనకు ప్రధానమైన సమస్య మండలంలో కానీ మొత్తం రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ప్యాడీ పర్చేస్, దాంట్లో అందరి సహకారం నాకు ఉండాలని కోరుకుంటున్నాను. దాని సమస్యని నేను తొందరగా పరిష్కరిస్తాను. ఈ సమస్యను కాకుండా వేరే సమస్యలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పరిష్కరిస్తాను. ప్రభుత్వం అందించే ఏ సంక్షేమ పథకాలైనా కానీ లబ్ధిదారులకు, అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా నేను పరిష్కరిస్తాను. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆర్డీఓ రామకృష్ణ, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఎమ్మెల్యే సునీతారెడ్డి, పోలీస్ స్టేషన్ సీఐ జాన్ రెడ్డి, తహసీల్దార్ కార్యాలయం ముందు తహసీల్దార్ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ కార్యాలయం ఏడీఏ సంచారాణి, మున్సిపల్ కార్యాలయం ముందు చైర్మన్ లక్ష్మి, పశుసంవర్ధక శాఖ కార్యాలయం ముందు డాక్టర్
ఏడీ జనార్దన్ ముందు జాతీయ జెండాను ఎగురవేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు, ప్రభుత్వ పాఠశాలలు, నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ఆయా గ్రామాల సర్పంచులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఎందరో త్యాగాలు, కృషితో తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. అమరులకు నివాళులర్పించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రతిజ్ఞ చేశారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంతో అన్నదాతల అవస్థలు పాలవుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. మరో ప్రజా పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ సాక్షిగా, అమరవీరుల సాక్షిగా గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను ఛేదిద్దాం, మన తెలంగాణను రక్షించుకుందాం అనే నినాదంతో National salute. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మెల్లూరు గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శిగా నవీన్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రంగారెడ్డి నూతన కార్యదర్శిని సాల్వతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధ్యతలు చేపట్టిన పంచాయతీ కార్యదర్శి నవీన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు మా గ్రామ పంచాయతీకి కొత్తగా పంచాయతీ సెక్రటరీ నవీన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇంతకుముందు బలరామకృష్ణ మా దగ్గర 4 years నుంచి చేశారు, బాగా సహకరించాడు. ఆ వ్యక్తి ఈరోజు వీడుకోలు తీసుకొని వెళ్ళిపోయాడు. నూతనంగా నవీన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన కూడా ఆయన సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంలో నేను సర్పంచ్గా మా సెక్రటరీ సహకారం కంపల్సరీ ఉంది, చేయాలనేది మా కోరిక. ఆయన కూడా సహకారం 100% కంపల్సరీ ఉంటుంది. సహాయ సహకారంతో ముందుకెళ్తామని మనం చేసుకుంటాం. మేజర్గా వాటర్ సమస్యలు, అలాగే అది కాకుండా కొన్ని రోడ్డు సమస్యలు ఉన్నాయి. రోడ్డు సమస్యలు ఇప్పుడు ఒక 15 daysలో కంప్లీట్ కాబోతున్నాయి. ఈ వాటర్ సమస్య ఒకటి తీరిస్తే మా ఊరు వాళ్ళ సమస్యలు తీరినట్టే. ఏమున్నాయి, చిన్న చిన్న పింఛన్లు అయి, ఇంద్రమ్మైన్లు అయి, అవి కూడా ఉన్నాయి. అవి కూడా పెద్దల సహకారంతో ముందటికెళ్తాం. మెదక్ జిల్లా కొల్చారం మండలం వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొల్చారం తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రీనివాసచారి, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ మహమ్మద్ మొహనుద్దీన్, మండల వనరుల కేంద్రం వద్ద విద్యాధికారి ఉమారాణి, వ్యవసాయ కార్యాలయం వద్ద ఏవో శ్వేతకుమారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ రమేష్, మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ఎన్పీడీఓ రఫీక్ మునీస్ బేగబేగం, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ దేవనగారి శేఖర్, రంగంపేటలో సర్పంచ్ స్వర్ణలత విజయ్ కుమార్, పైతరలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రవితేజరెడ్డి, తొక్కాపూర్లో సర్పంచ్ ఆంజనేయులు, కోనాపూర్లో నిర్మల మల్లేశం, యనగండలో లక్ష్మీ పెంటయ్య, వై మాందాపూర్లో విమలమ్మ, చిన్నగనపూర్లో మధుసూదన్ రెడ్డి, అప్పాజీపల్లిలో గజని వెంకట్గౌడ్, రాంపూర్లో నెల్లి సంగమేశ్వర్, రంగపేట వ్యవసాయ సహకార సంఘం వద్ద వైస్ చైర్మన్ మల్లేశం, పశు వైద్యశాలలో డాక్టర్ ప్రియాంక, ఆయా గ్రామాల్లో ఆయా సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద, ప్రభుత్వ పాఠశాల కార్యాలయం వద్ద ఆయా అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో తోటి పని వారితో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు మానకొండూరు మండలం పచ్చనూరు గ్రామానికి చెందిన కార్తీక్గా గుర్తించారు. చెరువులో ఈత కొడుతుండగా కార్తీక్ గల్లంతైనట్లు తోటి పనివారు తెలిపారు. గమనించి చెరువులో వెతగ్గా మృతదేహం లభ్యమైందన్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులలో కూలి పని చేయడానికి వచ్చినట్లు వెల్లడించారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి దర్యాప్తు చేస్తున్నారు. ఈయన ముల్లారం పట్టుకొని ఎవరు ఇతరాలైన ఇద్దరం నడుపుతాను కొడతా అంటే వీళ్ళు లోపలికి గింత ఇంత లోతున్నా అంత లోతున్నా అంటూ చూపిస్తారు. అబ్బాయి ఏం పేరు కార్తీక్ ఎక్కడ వాళ్ళది అంటే ప్రాపర్ బరాబర్ తెలియదు. అన్నారమా పచ్చమూరం ఉంటుంది కర్నాటక. ఇక్కడ హాస్పిటల్ పని హాస్పిటల్లో పడుతుంది. నేను సూపర్వైజర్ చేస్తా. ఆయన కర్నాటక ఉంటాడు. కర్నాటక నుంచి నిన్న ఇన్స్టాగ్రామ్లో ఏమన్నా పోదాం పై ఈత పోదా అని మా ఇంకో ఆయన అభివంట కాంటాక్ట్ ఆయనతో పోదాంపా అన్నాడు. పోదాంపా అంటే ఆయన ఉండి నన్ను రేపు పోదాం ఇవాళ పోదాం అంటే ఇవాళ నాకు వీలు కాదు అని నాకు వచ్చే మార్కింగ్ ఉన్నాయన్నాక రేపు బట్టలు తెచ్చుకోరని చెప్పింది. బట్టలు తెచ్చుకోమన్నాక సరే అన్నాం. ఇలా వచ్చినాక 10 గంటలకు పోదాంపా అంటే లేదు ఇంకా మార్కింగ్ ఉన్నప్పుడు 12:30 12 ఫోటో పోదాం అన్నాక అడిగి పోయినాం. లోపలికి ఆయన ఒక్కడే పోయింది. ఫస్ట్ దిగింది. దీనికి మేము ఎట్లా దిగినాం. ఈయన ఇది ఇంకో ఇతర ఆయన దగ్గర నేనున్నా ఈయనుంది ఇంకో ఆయన అభివంట వాళ్ళిద్దరు అడిగేది. ఎంతమంది వేరు నలుగురు. అంగరంగ వైభవంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. అర్హులందరికీ ఇందిరమ ఇండ్లు గుడిసెలు లేని మెదక్ జిల్లాగా తీర్చిదిద్దారని జిల్లా సమైక్య సభ్యులకు 102,35,00,000 జంబో చెక్కును పంపిణీ చేశారు మంత్రి. తెలంగాణ అమరవీరులకు ఘనమైనగా నివాళులర్పించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ పరిశ్రమల గనుల భూగర్భ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వెంకటస్వామి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ పరిశ్రమలు గనుల భూగర్భ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వెంకటస్వామి జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకలకు మంత్రి హాజరై తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు ఉద్యమకారుల పోరాట స్ఫూర్తి ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొంటూ అమరవీరులకు ఘనమైన నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేసి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి సామాజిక న్యాయం ఆర్థిక పురోగతి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. రైతుల సంక్షేమం మహిళల సాధికారత యువతకు ఉపాధి అవకాశాలు విద్య వైద్యం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలకు పారదర్శక జవాబుదారితనంతో కూడిన పాలన అందిస్తూ ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఐక్యత సౌభ్రాతృత్వంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదాల్లో నడిపిద్దామని పిలుపునిచ్చారు. జిల్లా మహిళా సంఘాలకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమైక్య సభ్యులకు 102,35,00,000 జంబో చెక్కును మంత్రి మహిళలకు అందించారు. శంకరంపేట మండలం గరిపల్లి గ్రామానికి చెందిన వారికి 5 లబ్ధిదారులకు ఇందిరమేండ్ల 2వ విడత మంజూరీ పత్రాలు అందించారు. గుడిసెల్లేని మెదక్ జిల్లాగా తీర్చిదిద్దారన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులను మంత్రి అభినందించి మెమోంటోలు అందజేశారు. వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి సందర్శించి సుదీర్ఘంగా పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపాలిటీ చైర్పర్సన్ రాధికా భూపతిరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, గ్రంథాలయాల చైర్మన్ సుహాస్ని రెడ్డి, ఆర్డీఓ రమాదేవి, ప్రజాప్రతినిధులు, స్వతంత్ర సమరయోధులు, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు అందరికీ. 10 సంవత్సరాలు తెలంగాణ గురించి కొట్లాడి
తెలంగాణ సాధించుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉండేనో అది ప్రజల ఉద్యమం వలన తెలంగాణ రావడం జరిగింది. మేము కాంగ్రెస్ ఎంపీస్ అప్పుడు పార్లమెంట్లో తెలంగాణ రావాలని అక్కడ నిరాదీక్ష చేసినప్పుడు చాలామంది మా మీద నవ్వినప్పుడు వీళ్ళు ఉట్టినే నిరాదీక్ష చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, పార్లమెంట్ని స్తంభించారు, కానీ వీళ్ళకు తెలంగాణ రాదని చెప్పి ఆ రోజులలో చాలామంది చెప్పినారు. కానీ కాంగ్రెస్ ఎంపీస్ ఆ రోజులలో ఆ నిరంతరం ఉద్యమంలో పాల్గొని నిరంతరం పార్లమెంట్లో అందరు పొలిటికల్ పార్టీస్ దగ్గర వాళ్ళకి నచ్చజెప్పి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే అప్పుడు ఆ రోజులలో యూపీఏ ప్రభుత్వంలో ఎక్కువ మెజారిటీ లేకుండే, సోనియా గాంధీ గారికి ఇవ్వాలని ఉండే కానీ మెజారిటీస్ సరిగ్గా లేనందువలన కష్టమైంది. అప్పుడు అందరు పొలిటికల్ పార్టీస్ని ఒక తాటిపై తీసుకొచ్చి అందరు కూడా పార్లమెంట్లో 272 ఓట్స్ వేసినప్పుడే తెలంగాణ వస్తుందని చెప్పి ఆ రోజులలో కూడా కష్టం ఉన్నప్పుడు ఒక మంచి ఐడియా వచ్చింది జైపాల్ రెడ్డి గారికి. ఆ రోజులలో ఇది వాయిస్ ఓట్లో పాస్ చేద్దామంటే అందరు కూడా ఒప్పుకోవడం జరిగింది. మీరా కుమారి గారు అది ఒప్పుకొని వాయిస్ ఓట్తోని తెలంగాణ ఫార్మేషన్ కావడం జరిగింది. ఈరోజు బీజేపీ వాళ్ళు చాలామంది చెప్తుంటారు, మొన్న సూర్య వారి ఎంపీ కూడా తలుపులు మూసేసి తెలంగాణ తెచ్చుకున్నారండి. తలుపులు ఎప్పుడు కూడా ఓటింగ్ ఉన్నప్పుడు మూసే ఉంటుంది, కానీ అప్పుడు ఆ రోజులలో కూడా అందరు పొలిటికల్ పార్టీసు తెలంగాణ రావాలని చెప్పి వారు సపోర్ట్ చేయడం జరిగింది. నాకు మంచిగా గుర్తుంది, ఆ రోజులలో ఎవరైతే తెలంగాణ గురించి త్యాగం చేసుకున్నారో మేము అప్పుడు ఆ రోజు సుమారు 300 మందికి ₹1,00,000 కూడా వారికి అప్పుడు ఇవ్వడం జరిగింది. సో ఈ స్ట్రగుల్ ఏదైతే ఉందో తెలంగాణ రావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో పెట్టినారు. వారు ఆ ముందు ఆలోచనతోని ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో చిన్న రాష్ట్రాలు కూడా కావడం పార్లమెంట్లో బిల్ పెట్టవచ్చు అని చెప్పి ఆ ప్రొవిజన్ వల్లనే ఈరోజు మనకు తెలంగాణ రావడం జరిగింది. అందరూ కూడా ఈ తెలంగాణని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతోని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు ఆదుకోవాలి, వారికి ఇంద్రమ్మ ఇల్లులు ఇవ్వాలి, 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వాలి, విద్య ఆరోగ్యంలో కూడా నిధులు కేటాయించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెట్టడము, తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి తెలంగాణ పిల్లలకు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. సో మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 12వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర కార్మిక ఉపాధి కర్మాగార భూగర్భ గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీర త్యాగాలు స్మరిస్తూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తూ 60 ఏళ్ల సుదీర్ఘ పోరాట చరిత్రను గుర్తు చేశారు. ప్రజాప్రభుత్వ పారదర్శక పాలనలో మెదక్ జిల్లా సాధించిన విప్లవాత్మక అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతి నివేదికను మంత్రి అధికారికంగా విడుదల చేశారు. 60 ఏళ్ల పోరాటాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం నేడు 12వ వసంతంలోకి అడుగుపెట్టిందని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల ఆశయాలకు అనుగుణంగానే ప్రస్తుత ప్రజాప్రభుత్వం సామాజిక న్యాయం, ఆర్థిక స్వేచ్ఛ లక్ష్యంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో అమలవుతున్న 6 గ్యారంటీల ప్రగతిని ఆయన అంకెలతో సహా వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 4,19,00,000 మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, దీని ద్వారా మహిళలకు 149,27,00,000 లబ్ధి చేకూరిందని మంత్రి తెలిపారు. అలాగే గృహజ్యోతి పథకం కింద జిల్లాలో 1,29,471 మంది వినియోగదారులకు 0 విద్యుత్ బిల్లులు జారీ చేశామని, దీనికోసం ప్రభుత్వం 100,40,00,000 సబ్సిడీ భరించిందని వెల్లడించారు. 500కే గ్యాస్ సిలిండర్ పథకం కింద 1,26,961 మందికి 4.68 లక్షల సిలిండర్లు పంపిణీ చేసి 13,18,00,000 సబ్సిడీ అందించినట్లు పేర్కొన్నారు. నిరుపేదల సొంతంటి కల కోసం మొదటి విడతలో 454.90 కోట్ల బడ్జెట్తో 9,098 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 146.32 కోట్లను లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమ చేశామని, ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా 1,040 గృహప్రవేశాలు విజయవంతంగా పూర్తయ్యాయని చెప్పారు. వ్యవసాయ రంగానికి సంబంధించి యాసంగి సీజన్ గాను 2.67 లక్షల మంది రైతులకు 167,47,00,000 రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా జిల్లాలో 87,491 మంది రైతులకు 645 కోట్ల మేర 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో పూర్తి చేశామని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెప్పారు. from across the country.
As the state steps into its 12th year, it marks a significant milestone in its journey of growth and development. On this occasion, Telangana Formation Day celebrations are being conducted with great enthusiasm and grandeur from the village level to the district level. Telangana Formation Day శుభాకాంక్షలు. 10 సంవత్సరాలు తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణని అభివృద్ధి బాటలో తీసుకుపోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సో ఈ రోజున ఈ సందేశం రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ సందేశం. మై హార్ట్ఫెల్ట్ గ్రీటింగ్స్ and best wishes to all the people of Telangana on the being issued to eligible households. Through this initiative, the government has provided a subsidy of approximately 100.40 crores in the district to date. The scheme has significantly reduced the financial burden on families and contributing to improving their quality of life. Raitu Bharosa Scheme. Under the Raitu Bharosa Scheme, financial assistance is provided to farmers at the rate of ₹6,000 per acre. For the Rabi Yasangi season of 2025-26, a total amount of 166.47 crores has been credited directly into the bank accounts of 2,67,980 farmers. ఈ రోజు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు బాలదాస్ రాధా మలేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ మెదక్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఆనాడు పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గొంతెత్తి మాట్లాడడం వల్లే ఈ రోజు తెలంగాణ మనకి రావడం జరిగిందన్నారు. సుష్మా స్వరాజ్ లాంటి మహనీయురాల్ని స్మరించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ల రంజిత్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాకి రాములు, పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్, కౌన్సిలర్లు ఇప్ప అఖిల, భారత్, పబ్బ రాజమణి, లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి కల్కి నాగరాజు, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి, జిల్లా నాయకులు లోకేష్, మధు, వేణు, భిక్షపతి, శివ, నర్సాపూర్ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు రాణి, బీజేవైఎం శ్యామ్, బీజేపీ నాయకులు ప్యాట నగేష్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నాము. పార్లమెంటులో సుష్మా స్వరాజ్ గారు మరి తెలంగాణ యొక్క కళాన్ని వినిపించి మరి తెలంగాణ కోసం ఒక స్ఫూర్తిని తీసుకొచ్చి మరి ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణకు వ్యతిరేకం చేసినా కానీ ఆమె ఖచ్చితంగా తెలంగాణ కావాలని చెప్పి పోరాటం చేసిన మహానాయకురాలు సుష్మా స్వరాజ్ గారు. వారి త్యాగ ఫలితమే, వారు చేసిన కృషియే పార్లమెంటులో ప్రతి పార్లమెంటు సభ్యులు కూడా ఖచ్చితంగా సుష్మా స్వరాజ్ గారు ఏదైతే చెప్పిరో అది వాస్తవము. తెలంగాణకు ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి పార్లమెంటు సభ్యులందరూ కూడా మద్దతు తెలుపడం వల్ల ఈరోజు మనకు తెలంగాణ రావడం జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈరోజు తెలంగాణ అభివృద్ధిలో నోచుకోలేక అప్పుల పాలవుతున్నది. మరి కొన్ని కుటుంబ పరిపాలన చేసి కుటుంబాలకు పరిపాలన చేసి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మరి తెలంగాణను తెలంగాణ తల్లిని బందీగా చేయడం జరిగింది. అదేవిధంగా అబద్ధాల హామీలు ఇచ్చి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ తెలంగాణలో ఉన్న విలువైన భూములను మరి వేలం వేసి, అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వేలం వేసి వేలంలో భూములు అమ్మి ఇవాళ పరిపాలన చేస్తున్నారు. మరి వారు పరిపాలన చేస్తూ మరి కమిషన్లు దండుకునే పరిస్థితి తెలంగాణకు ఏర్పడ్డది. ఈరోజు బీజేపీ భారతీయ జనతా పార్టీ మరి తెలంగాణ ప్రజలకు ఒకటే పిలిపిస్తుంది.
ఇంతవరకు కూడా తెలంగాణకు మరి నిజమైన స్వతంత్రం రాలేదు. ఒకప్పుడు నిజాంలు ఏ విధంగా తెలంగాణను హింసించారో ఇప్పుడు చేసే నాయకులంతా కూడా అదే పని చేస్తున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకంతా కూడా మేము ఒకటే పిలుపునిస్తున్నాం. తెలంగాణకు నిజమైన స్వేచ్ఛ రావాలనంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వచ్చినట్టయితే తప్పకుండా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ యొక్క జిల్లా తరఫున తెలియజేస్తూ ఈ యొక్క తెలంగాణ ప్రజలకు అందరికీ మెదక్ జిల్లా వాసులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ మండల నాయకులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం రైతుల పక్షాన పోరాటం చేస్తుందని, ఎల్లవేళ్ల రైతులకు అండగా ఉంటామని తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మరియు ప్రజల ఆకాంక్షల సాధన కృషి చేయాలని కోరుతూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రవితేజారెడ్డి, సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు, పుట్టగాళ్ల మోహన్, అరిగే విజయ్ కుమార్, ముచ్చంగారి సంతోష్ కుమార్, మోత్కుమార్ లేశం, రాజాగౌడ్, ఏడుగుల కృష్ణ, సాయిని, సిద్దిరాములు, చిట్యాల యాదయ్య, ధనరాజ్, గోదావరి, గౌరీశంకర్, శివకుమార్, ముత్కే రాజు, సుధాకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ దినోత్సవం పురస్కరించుకొని నేడు మరి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కూడా మరి తెలంగాణ జాతీయ జెండాను ఎగరవేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే కొల్చారం మండలంలో కొల్చారం మండల హెడ్ క్వార్టర్లో మరి జాతీయ జెండాను తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఎగరవేయడం జరుగుతుంది. మరి ఎన్నో భయ ప్రయాసాలకు పోయి సాగును సైతం లెక్క చేయకుండా సాగును దగ్గరికి పోయి సాధించుకున్న తెలంగాణ ఈరోజు అష్ట కష్టాల పాలవుతుంది. మరి తెలంగాణ రైతాంగం అనేక ఇబ్బందులు పడుతుంది. మరి మేము తెలంగాణ భారత రాష్ట్ర సమితి పక్షాన తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ ప్రజల సంక్షేమానికి మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి నాయకత్వంలో మరి ఎల్ల వేళలా కొల్చారం ప్రజల రైతాంగానికి, కొల్చారం ప్రజలందరికీ కూడా అండదండగా ఉంటామని చెప్పి మరొక్కసారి తెలంగాణ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సీఎంఆర్ కన్వెన్షన్ లో ఉమ్మడి శామీర్పేట్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకుల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని హాట్ కామెంట్స్ చేశారు. రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పార్టీ మీటింగ్లు పెట్టడం లేదని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అసంతృప్తిలో ఉన్నారని, రాబోయే రోజుల్లో కేటీఆర్తో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేస్తామని, పనిచేసే కార్యకర్తలను పార్టీ గుర్తింపిస్తుందని హామీ ఇచ్చారు. పోలీసులే గానీ, రెవెన్యూ అధికారులే గానీ ఇంకా ఎవరైనా బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులు గురి చేయాలని చూస్తే వారి పేర్లు పింక్ బుక్ లో రాసుకుని అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డల్ అయిపోయినారు, ఇంకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా డల్ ఉంటారు అనుకున్నారు. ఆఫీసర్లు అట్లే అనుకుంటారు కొందరు. ఈ మధ్యన పోలీస్ ఆఫీసర్లే అనుకోండి, మున్సిపల్ వాళ్ళే అనుకోండి, రెవెన్యూ వాళ్ళే అనుకోండి. వాళ్ళు ఏంటంటే అసలు ఆఫీసర్లు ఎవరంటే ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే వాళ్ళ ఆఫీసర్లు అనుకుంటారు. ఈ ప్రభుత్వంలో ఉన్న ఇంతకుముందు కంటెస్ట్ చేసిన వాళ్ళు, లేకపోతే గల్లీ నాయకులు, ఇంతకుముందు ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళ గురించి లింక్ బుక్ అనేది క్లియర్గా ఏ ఆఫీసర్ తప్పు చేస్తున్నాడు, ఏ ఆఫీసరు వన్ వే పనిచేస్తున్నాడు, ఏ ఆఫీసరు మా కార్యకర్తలను సతాయిస్తున్నాడు, వాళ్ళందరిది కూడా పోలీస్ అనుకోండి, రెవెన్యూ అనుకోండి, ఎలక్షన్ బోర్డు అనుకోండి, మరి ప్రతి ఒక్కరిది కూడా మున్సిపల్ అనుకోండి, ప్రతి ఒక్కరిది ఆఫీసర్లది లింక్ బుక్ లో నోట్ అవుతుందని చెప్పి మిర్చల్ కాన్స్టిట్యున్సీలో మరి షామీర్పేటలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడం జరిగింది. మరి కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల పాలనలో చేసిందేం లేదు. వాగ్దానాలు చేశారు. మరి 6 వాగ్దానాల్లో 420 కమిట్మెంట్లు చేశారు.
ఏది కూడా చేయడం లేదు. ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలందరూ విసిగిపోయినారు. మరి ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా కూడా మరి సారే రావాలి, కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ సారే మరి ప్రజలను, పేద ప్రజలు ముఖ్యంగా చాలా బాగా చూసుకున్నారు. ఎన్నో స్కీమ్స్ పెట్టి మరి ప్రజల గురించి ఆలోచించు. ఈ ముఖ్యమంత్రి మాత్రం మరి ఆయన గురించి, వాళ్ళ సంపాదనల గురించి వాళ్ళు చూసుకుంటారే తప్ప ఎవరన్నా మాట్లాడితే మరి ఆయన ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి, ఎవరన్నా ప్రశ్నిస్తే మరి లాగులో తొండలు ఇడిస్తా, తొక్కుతా, మరి పేగులు మెడకేసుకుంటా, ఇటువంటి భాషతో మాట్లాడి అందరిని బెదిరించుకుంటూ మరి ఏం పని చేయకుండా ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఈ రోజున ప్రతి కాన్స్టిట్యున్సీలో మేము బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరి ఏదైతే మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నామో మరి మంచి స్పందన ఉంది. చాలామంది వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా మరి స్పందనతో అతడు మెంబర్షిప్ తీసుకోవడానికి మేము కూడా మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ చేస్తాం. మంచి మెంబర్షిప్ చేస్తాము. అట్లే ప్రజలలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఏవైతే వాళ్ళు పనిచేయలేదు అవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాం. మరి రాబోయే రోజులలో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను బయట తిరిగితే ప్రజలు గెద్వి కొడతారు. ఇవన్నీ కూడా చూస్తాం. కాబట్టి మేము కాన్స్టిట్యున్సీలో ప్రతి డివిజన్లో కూడా. మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డికి భారీ శక్తి తగిలింది. మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీలో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ మెమోరియల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమ నాయకులు పార్టీలో గుర్తింపు దక్కని రాష్ట్ర ఉద్యమకారులను ఒకే గొడుగు కింద తెచ్చే మరో ఉద్యమం చేపట్టిన జయశంకర్ మెమోరియల్ ట్రస్ట్ తెలంగాణ ఉద్యమ నాయకులను బీఆర్ఎస్ పార్టీ విస్మరించిన రేవంత్ రెడ్డి గుర్తించినందుకు సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ ఉద్యమ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ నాయకులు ఏకం చేస్తామని, ఉద్యమకారులను గుర్తించని పార్టీలు విచ్ఛిన్నం కావడం ఖాయమన్నారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు, సాధిద్దాం జయశంకర్ సార్ ఆశయాలను. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ మరియు అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణలోనే మొదటిసారి అనుకుంటా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు ఒకే సమయానికి వచ్చి ఈరోజు జెండా పతాకావిష్కరణ, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇదొక శుభసూచకం. ఇందులో భాగంగా ఈరోజు వందలాది మంది ఉద్యమకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పాల్గొన్న ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. గత వారం రోజుల నుండి జరుగుతున్నటువంటి కార్యక్రమాలను పురస్కరించుకొని టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలను పురస్కరించుకొని ఉద్యమకారులందరూ కూడా ఒక ఉవ్వెత్తున మళ్లీ ఒక ఉద్యమాన్ని చేయడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగిందా అంటూ నానా రకాలైనటువంటి ప్రశ్నలు ఊపెత్తుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మేము 2013లో తెలంగాణ ఆవిర్భోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ మేడ్చల్ బాలాజీనగర్ ఎక్స్ రోడ్లో ప్రొఫెసర్ జయశంకర్ సారి విగ్రహం ఎదుట ఈరోజు తెలంగాణ ఆవిర్భోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి తెలంగాణ ఉద్యమకారులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులంతా విచ్చేసి, అన్ని పార్టీల నుంచి విచ్చేసి ఇక్కడికి తమ అభిప్రాయాలు తెలియజేసుకుంటున్నారు. ఈ ఉద్యమకారులను దయచేసి మేము ఒకటే మాట చెప్తున్నాం, సింగిల్గా ఉద్యమకారులను గౌరవించండి. ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ లేదు. తెలంగాణ వచ్చింది కాబట్టి అందరూ పదవులు అనుభవించారు. గతంలో 10 సంవత్సరాలు ఒకరు అనుభవించారు, ఇప్పుడు ఒక 2.5 సంవత్సరాలు ఇంకొకరు అనుభవిస్తున్నారు. ఈ తెలంగాణ రావడానికి కారణమైన ఉద్యమకారులను గౌరవించండి. అన్ని పార్టీలలో ఉన్న నాయకులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది అందుకే గతంలో ఉద్యమకారులను విస్మరించారు కాబట్టే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎక్కడుందో చూసాం. వేరే పార్టీ ఏం చెప్పింది, మేము మేనిఫెస్టో పెడతామని చెప్పి పెట్టి ఒక కమిటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కమిటీకి ఉద్యమకారులు, అసలైన ఉద్యమకారులు ఎవరు, మరి ఫేక్ ఉద్యమకారులు ఎవరు, దీన్ని గుర్తించి అందరికీ సమన్యాయం చేయాలని చెప్పి తెలియజేసుకుంటారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ వాదులుగా మా యొక్క విన్నపం ఏమిటంటే, ఈ యొక్క జూన్ 4వ తారీఖు రోజు ఈ యొక్క కేకే కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమకారులకు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చుటకు ఆల్ పార్టీ మీటింగ్ మీరు ఏర్పాటు చేస్తున్నారు. మేము పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు ఒకటి అల్టిమేటం ఇస్తున్నాము.
మీరు మీ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులను గుర్తించి తగు సూచనలు ఇవ్వండి. మళ్ళీ మీరు మీన మాంసాలు లెక్క పెట్టి ఇది కాంగ్రెస్ క్రెడిట్ పోతుంది లేకపోతే ఎవరికో క్రెడిట్ పోతుందని మీరు కనుక మీనమేషాలు లెక్క పెట్టి మీరు తెలంగాణ వాదులను మీరు గుర్తించి మీ యొక్క పార్టీలో కూడా అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఉద్యమకారులతోని మీరు సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక కేకే కమిటీకి మీరు క్లియర్ రిపోర్ట్ ఇచ్చి ఉద్యమకారులను న్యాయం చేయడానికి మీ వంతుగా ఈ యొక్క ఆల్ పార్టీ మీటింగ్ లో మీరు పాల్గొని మా ఉద్యమకారుల గొంతును వినిపించాలి. లేకపోతే మా యొక్క జయశంకర్ ట్రస్ట్ కూడా మేము ఏర్పడ్డది. జయశంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క తెలంగాణ వాదులను తెలంగాణ ఉద్యమకారులను మేము ఒక గొడుగు కిందకు తీసుకువచ్చి మేడ్చల్ జిల్లాలో మేము మొదలు పెట్టాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము జయశంకర్ ట్రస్ట్ కింద మేము పనిచేసి ఉద్యమకారుల సంక్షేమం కోసము పాటుపడతామని తెలియజేస్తున్నాము. ఈ యొక్క జయశంకర్ ఆశయ సాధనకు మేమంతా కృషి చేస్తాము. జై తెలంగాణ. యాదగిరి ఎంతో మంది ఉద్యమకారులు ఇవాళ ఉద్యమంలో పాల్గొని ఇవాళ కేసీఆర్ కి అండదండగా ఉండి ఉద్యమాన్ని నడిపిస్తా ఉంటే కొంతమంది పోలీస్ కిష్టయ్య కొంతమంది స్వలాభం కోసము పార్టీల్లో కండువాలు మార్చుకున్న వాళ్ళను ఈ రోజు స్టేజ్ల మీద కూర్చునేబెట్టి ఈ రోజు తెలంగాణలో తెలంగాణ ఏర్పడ్డ సమయాల్లో అందరూ తెలంగాణ వాదులే ఇలా తెలంగాణ వాళ్ళు మిగతా పార్టీల్లో వెళ్లిపోవడానికి కారణం ఏంటంటే మన లోపల ఉన్నటువంటి అనైక్యత. ఈ ఐక్యతను మళ్ళీ ఒకసారి ఐక్యతను పునరుద్ధరించిన ఉద్దేశంతో ఈ ఉద్యమకారులందరినీ కూడా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు మేడ్చల్ మల్కాజ్గిరిలో జిల్లాలో ఉన్న ఉద్యమకారులందరినీ కూడా ఒక తాటిపైకి తేవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ మెమోరియల్ ట్రస్ట్ ని మేము ఏదైతే 2013లో ఏర్పరిచినామో ఆ దాని కిందకి తీసుకురావడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాల్సిందిగా మా యొక్క విన్నపము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని స్మరించుకుంటూ ప్రజాప్రతినిధులు అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు హాజరై జిల్లా కలెక్టర్ మనచౌదరితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని కృషి చేస్తున్నామని తెలిపారు. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజాపాలనలో 2.5 ఏళ్ల కాలంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. ఇంత ముందు పెట్టి నేను ఎవరికి ప్రభుత్వాన్ని తప్పుకుంటే పట్టినా నా వయసు 88 ఏళ్ళు కాబట్టి నేను తప్పులు పెట్టేది స్థాయి నుంచి నిజకి వెళ్ళిపోయినా అడ్మినిస్ట్రేషన్ నిజంగానే చాలామంది చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇది 2వ తరుణం మళ్ళీ దశ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జైళ్ల నుండి సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు 91 మంది అధికారులు విడుదల చేశారు. ఇందులో 6 మహిళా ఖైదీలు, 85 మంది పురుష ఖైదీలు ఉన్నారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆధ్వర్యంలో ఐజీలు రాజేష్, మురళీబాబు, డీఐజీలు సంపత్, శ్రీనివాస్, సూపరింటెండెంట్లు ప్రమోద్, శివకుమార్ గౌడ్, భరత్ రెడ్డి, కళాసాగర్, సంతోష్ రాయ్, వెంకటలక్ష్మి ఇతర జైళ్ల శాఖ అధికారుల సమక్షంలో ఎన్నో ఏళ్లుగా తెలిసి తెలియకో నేరాలు ఘోరాలు చేసి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించడంతో మంగళవారం హైదరాబాద్ చర్లపల్లి కేంద్రం కారాగారంలో మార్గదర్శక ఉపాధి కల్పన సభ ఏర్పాటు చేసి మొత్తం 91 మంది ఖైదీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్యం కలిగిన ఖైదీలకు వారి జీవనోపాధి కోసం డీజీ సౌమ్య మిశ్ర చేతుల మీదుగా మహిళా ఖైదీలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. అలాగే విడుదలైన పురుష ఖైదీలకు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకులు, పలు పరిశ్రమల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సౌమ్య మిశ్ర తెలిపారు. విడుదలైన ఖైదీలు జీవితాంతం సత్ప్రవర్తనతో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా స్వేచ్ఛగా జీవించాలని కోరారు. ఈ సందర్భంగా విడుదలైన ఖైదీలకు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా మేము విడుదల కాబోతున్నందుకు ఇంత కృషి చేసిన మా మేడం గారికి గత 14 సంవత్సరాల నుంచి మేము జైలు జీవితం గడుపుతా ఉన్నాం. ఈ అవకాశం మేము రాదనుకున్నాం, చేయి జారిపోయింది అనుకున్నాం. కానీ ఒక తల్లిలా మనందరికీ అమ్మలా ఈరోజు మన అందరి ముందు దైవాన్ని పూజిస్తున్నాం. దయచేసి మనం బయటకు వెళ్తున్నాం, మన కుటుంబ సభ్యులతోటి, మన భార్య పిల్లలతోటి ఎంతో అన్యోన్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మగారు కోరుకున్నట్టు మనం ఎక్కడ పొరపాటు చేయకుండా మన జీవితంలో కొత్త వెలుగులు నింపుకొని మనం మనస్ఫూర్తిగా మన కొత్త జీవితాన్ని అనుభవిద్దాం అనుకోండి అమ్మగారికి మాటిస్తున్నాం. తదుపరి కారణం ఏంటంటే ఇంతకుముందు మనం వచ్చినప్పుడు జైలు వేరుండే, ఇప్పుడు వేరైంది. అప్పుడు మనకి ఏ ఫెసిలిటీ లేదు, కనీసం ఫోన్ లేదు,
ములాఖాత్ వస్తానే రోడ్లు ఫెసిలిటీ లేవు, ఎంతో దీనమైన పరిస్థితుల్లో జైలు పోసినాం. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఎంతో మన మీద దృష్టి పెట్టి వీళ్ళకు నైపుణ్యంగా చేయుతనిచ్చి మంచి మార్గంలో నడిపేయాలని పట్టుదలతో మేడం గారు ఎంతో ఈ 2-3 సంవత్సరాల నుంచి మన ఖైదీల మీద దృష్టి పెట్టారు. ఆమెకు మనస్ఫూర్తిగా నమస్కారం అమ్మ. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని మగ్దుం భవన్ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హాజరై జాతీయ జెండా ఎగురవేస్తారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి ఇతర నాయకులతో కలిసి జాతీయ గీతం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు కోనంనేని. ఈనాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ 13వ దినోత్సవాల్ని ఘనంగా సిపిఐ ఆఫీసులో జరుపుతా ఉన్నాం. ఈ తెలంగాణ చరిత్ర తీసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీకు తెలంగాణకు ఉన్న అనుబంధం అది ఎవరు కూడా దాన్ని తీసివేయలేరు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి చరిత్రలోని ప్రతి పేజీలో తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర లేకుండా ఉండదు. ఆ రోజుల్లో కూడా 1947 సెప్టెంబర్ 11న మనకి తెలంగాణ విముక్తి కావాలని స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ పిలిపించింది. 48 వరకు లొంగిపోవటం, సెప్టెంబర్ 17 నిజాం నవాబు లొంగిపోయాడు. అయినా కూడా మా పోరాటం 51 వరకు కూడా కొనసాగింది. ఆ తర్వాత కూడా ఇంకా ఈ ప్రజలకు విముక్తి ఇంకా పూర్తిగా రావాలని చెప్పి అప్పుడు అనేక మంది, వేల మంది అమరులయ్యారు. ఆ విధంగా తెలంగాణ చరిత్ర అంతా కూడా కమ్యూనిస్టుల త్యాగాలతో పెనవేసుకుని ఉన్నటువంటి చరిత్ర. అప్పటి నుంచి ఇప్పుడు ఈ ఉద్యమంలో ఈ రెండోసారి జరిగినటువంటి మళ్ళీ ఉద్యమంలో కూడా ఆనాటి అమరవీరుల పేర్లతోనే మన కేసీఆర్ గారు కానీ ఎవరైనా కానీ మగ్దుం మొహిద్దీను, అదేవిధంగా బద్దం ఎల్లారెడ్డి, రావినారాయణ రెడ్డి, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ఇటువంటి వాళ్ళ పేర్ల స్ఫూర్తితోనే ఈ తెలంగాణ రెండో దశ పోరాటం జరిగింది. ఇందులో కూడా సిపిఐ పార్టీ పాత్ర లేకుండా ఈసారి తెలంగాణ వచ్చే అవకాశమే లేదు. ఎందువల్లంటే ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ గారు అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వస్తే మేము అంగీకరిస్తాను, మా యూపీఏ అంగీకరిస్తుందని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా తెలంగాణ కావాలని మొదటి సంతకం సిపిఐ పార్టీ పెట్టడం జరిగింది జాతీయ పార్టీల్లో. ఆ విధంగా తెలంగాణ రావటం జరిగింది. కానీ సిపిఐగా మేము చేసినటువంటి త్యాగాలు, ఆనాటి త్యాగాలు కానీ తర్వాత ఈ రెండో దఫ కానీ చరిత్రలో రానియకుండా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మేము అటు మా కమ్యూనిస్ట్ పార్టీల పాత్ర గురించి పవన్ కళ్యాణ్ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళు చట్టవిరుద్ధ శక్తులు లేకపోతే చట్టవిరుద్ధ సంస్థలు అనేది ఏమైనా ఉంటే తప్పితే అతను పక్క రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏదైనా చెప్పుకోనండి. కాకపోతే వాళ్ళు ఒక ఇష్యూ చేశారు అనవసరంగా. ఆ ఇష్యూలో ఆంధ్ర తెలంగాణ ఆ ఫీలింగ్ను నాగేశ్వర్ కేసులో కానీ ఇటువంటి దానిలో తీసుకురావడం జరిగింది. అందువలన ఇక్కడ వాళ్ళు కొద్దిగా భయపడుతున్నట్టున్నారు. అయినా సరే ఇక్కడ ఎవరు ఏం చెప్తారో వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాల్సిందే, మీటింగ్కి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూడా కొద్ది జాగ్రత్తగా ఆవేశాలు లేకుండా విడిపోయాం, అందరం కలిసి ఉండాలనే ఆలోచన రావాలి. ప్రొఫెసర్ నాగేశ్వరు ఒక చిన్న మాట అన్నాడంతే, అది దానికి ఆయన సోర్స్ ఆయనకు ఉంది. అయినా కూడా దాన్ని పట్టుకుని పెద్ద ఇష్యూ జరుగుతున్నా కూడా వాడు కంట్రోల్ చేసుకోలేకపోయారు. కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన పవన్ కళ్యాణ్ గారు, అదే కూటమి ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళు దాన్ని కూడా చేయలేదు. అందువల్ల ఇక్కడ అటువంటి పరిస్థితులు వస్తాయనే ఆలోచనతో వీళ్ళు ఉన్నట్టున్నారు. అయినా సరే పక్క రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి. రేపు మన ముఖ్యమంత్రి అటు వెళ్తాడు, మేము కూడా పర్మిషన్ ఇవ్వమంటారు. ఇవన్నీ కూడా రాంగ్ సిగ్నల్స్ పోతాయనేది మా అభిప్రాయం. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.